పల్నాడు జిల్లా మాచర్లలో 2 రోజుల క్రితం చోటు చేసుకున్న అమానుష ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్నాడు పోలీసులు బాధితురాలి ఇంటి పరిసరాల్లో క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గుంటూరు బస్టాండ్లో బస్సు ఎక్కి మాచర్లలో దిగిన వ్యక్తి బాధితురాలి ఇంటి ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు పోలీసుల చేతికి చిక్కాయి. నిందితుడు కాండమ్స్ వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పట్టణంలోని మెడికల్ షాపుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. నిందితుడు బాధితురాలికి తెలిసిన వ్యక్తా లేక పథకం ప్రకారం వచ్చిన దొంగలా అన్న కోణంలో సైతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన మాచర్లలో మహిళల రక్షణపై తీవ్ర చర్చకు దారితీసింది. 2 రోజుల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ దుడుగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు పదునైన ఆయుధంతో ఆమె మర్మాంగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం బాధితురాలు గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, ఆల్రెడీ ఒక ఘటన జరిగింది, మళ్ళీ రెండో ఘటన జరిగేంత వరకు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? సీసీ ఫుటేజ్ లో అప్పుడు ఫస్ట్ టైం జరిగినప్పుడు ఎటువంటి ఆధారాలు దొరకలేదా? అసలు అప్డేట్స్ ఏంటి మణికుమార్? పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గత 2 రోజుల క్రితం ఒక ఒంటరి మహిళపై ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టు మహిళ మీద జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బాధితురాలు మహిళ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతోంది. అత్యాచార కేసును సీరియస్ గా తీసుకున్నట్టు పల్నాడు పోలీసులు అటు బాధితురాలి ఇంటి వద్ద కూడా సీసీ కెమెరాలతో పాటు మరోవైపు ఇంటి పరిసర ప్రాంతాలు ఇంట్లో క్లూస్ టీమ్ తో పాటు అటు ఫోరెన్సిక్ అధికారులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. మొత్తం ఈ 2 రోజుల్లో నిన్న ఉదయం నుంచి కూడా అటు క్లూస్ టీమ్ తో పాటు అటు ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడే ఉండి ఇంటి వద్దే ఉండి పూర్తిగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఒక కీలక సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఈ ఘటనకు సంబంధించినవంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్నాయి. ఒక నిందితుడు ఒక వ్యక్తి బాధితురాలు ఇంటి పరిసరాల్లో నడిచి వెళ్తున్నట్టు అనుమానాస్పద రీతిలో కదలికలు ఉన్నట్లు ఒక సీసీటీవీ ఫుటేజ్ లో గమనించారు. అదే వ్యక్తి గుంటూరులో బస్ స్టాండ్ లో బస్సు ఎక్కి మాచర్ల పట్టణంలో దిగినట్లు కూడా అదే డ్రెస్ తో అదే వ్యక్తి దిగినట్లు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నటువంటి వ్యక్తి ఏదైతే మహిళ మీద దాడి చేసినటువంటి అత్యాచార యత్నం చేసినటువంటి నిందితుడే అన్నట్లు కూడా పోలీసులు కూడా ఒక రకంగా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన వ్యక్తే నిందితురా లేదంటే మరెవరన్నా ఆ వ్యక్తి ఉన్నారా, నిందితుడు ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన వ్యక్తి కోసం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మరోవైపు బాధితురాలు ఇంట్లో కూడా అటు క్లూస్ టీము ఫోరెన్సిక్ టీము ఆధారాలు సేకరించే పనిలో ఉన్న నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఏదైతే గర్భ నిరోధానికి ఉపయోగించేటువంటి కొన్ని వస్తువులు అక్కడ ఉపయోగించినట్టు కూడా పోలీసులు గుర్తించినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. నేపథ్యంలో అటు ఏదైతే మాచర్ల పట్టణం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో కూడా గుర్తు చెప్పకుండా పోలీసులు వెళ్లి అక్కడ తనిఖీలు చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తోంది. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మీద దాడి అదేవిధంగా అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆధారాలు దొరకలేదు, ఆచూకీ దొరకలేదు. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ లో ఒక అనుమానాస్పద రీతిలో ఒక వ్యక్తి కదలికలు ఉన్నాయో ఆ వ్యక్తి నిందితుడిగా కొంత అంచనాకి వచ్చినప్పటికి కూడా ఇంకా పోలీసులు కూడా దానికి సంబంధించి పూర్తిగా నిర్ధారణకి రావాల్సింది. ఆ సమాచారం ఇంకా పూర్తిగా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆమె ఉద్యోగ రీత్యా సత్తిపల్లికి చెందినటువంటి మహిళ అక్కడ ఉద్యోగ రీత్యా పంచాయతీ అటెండర్ గా పనిచేస్తూ ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా అక్కడ మాచర్ల పట్టణంలో ఒక ఇంట్లో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే ఒంటరిగా ఉంటుంది. ఉద్యోగ రీత్యా వచ్చి వెళ్తూ ఉంటున్న నేపథ్యంలో ఇది తెలిసిన వాళ్ళు చేసిన పనేనా అంటే ఆమెకి గతంలో పరిచయం ఉన్న వాళ్ళు ఈ పనికి దారుణానికి పాల్పడ్డారు లేదంటే నిజంగానే దుండగులు ఎవరైనా వచ్చి ఆమె ఈ దాడికి పాల్పడ్డారనే కోణంలో పోలీసులు ఇంకా విచారణ చేస్తుంది. ఏదైతే ఇంట్లో దొరికినటువంటి కొన్ని కీలక ఆధారాల నేపథ్యంలో తెలిసిన వ్యక్తి చేసే ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఇంకా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇంకా మరికొద్ది గడిచే కొద్ది ఇంకా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మాచర్ల పట్టణంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ మీద దాడి చేయటం అదేవిధంగా ఆమె మీద అత్యాచార యత్నం చేసిన ఘటన అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపునని చెప్పొచ్చు. సత్తాజ్. థ్యాంక్ యూ మణికుమార్.
పల్నాడు జిల్లా మాచర్లలో 2 రోజుల క్రితం చోటు చేసుకున్న అమానుష ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్నాడు పోలీసులు బాధితురాలి ఇంటి పరిసరాల్లో క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ నిపుణులతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. గుంటూరు బస్టాండ్ లో బస్ ఎక్కి మాచర్లలో దిగిన వ్యక్తి బాధితురాలి ఇంటి ఆవరణలో అనుమానాస్పదంగా తిరుగుతున్న విజువల్స్ మనం స్క్రీన్ మీద సైతం చూడొచ్చు. అయితే నిందితుడు కాండమ్స్ వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో పట్టణంలోని మెడికల్ షాపుల్లో పోలీసులు సోదాలను ఇప్పటికే నిర్వహిస్తున్నారు.